ప్రియమైన సహోదర సహోదరి, దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడిన ఆధిక్యత ఏంటో తెలుసా? పాపము మనను సిగ్గులో అవమానంలో ఉంచితే దేవుని నీతి మనము తల ఎత్తుకొని నడిచేలాగా చేసింది. హల్లెలూయా. పాపం మనకు నిరాశ నిస్పృహను తెస్తే దేవుని పరిశుద్ధత, దేవునితో కలిసి నివసించే భాగ్యం వచ్చింది. దేవుని మందిరంలోనికి, దేవుని సన్నిధిలోనికి సంవత్సరానికి ఒక్కసారే, యాజకుడు కూడా కాదు, ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళే స్థితిలో నుంచి దేవుడే దిగివచ్చి, దేవుడే తనను తాను ప్రత్యక్షపరచుకొని మన కొరకు తన ప్రాణమును పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమైపోయి ఆత్మరూపిగా నేను మీ ఎద్దకు వస్తాను, నేను వెళ్ళుట మంచిది, ఆదరణకర్త మీలోకి వస్తాడు, మీలో ఉంటాడు, మీరు నడవవలసినది మీకు బోధిస్తాడు అని చెప్పి దేవుని ఆత్మను మనకు అనుగ్రహించి